హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. నిన్న గుల్జార్ హౌస్ వద్ద ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారు 4 ఉన్నారు. పిల్లలను, వయోధికులను వదిలి వెళ్లలేక వారిని కాపాడే ప్రయత్నంలో మిగతా 5 చనిపోయారు. నిన్న ఉదయం 6 గంటల 16 నిమిషాల సమయంలో ఆ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చుట్టుముట్టి పొగ కమ్ముకోవడంతో లోపలున్న వారంతా తమను కాపాడాలంటూ హాహాకారాలు చేశారు. ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళ బయటకు వచ్చి తమ వారిని కాపాడాలంటూ కేకలు వేయడం గమనించిన స్థానిక యువకులు లోపలున్న వారిని బయటకు తేవడానికి ప్రయత్నించారు. కానీ పొగ ఎక్కువగా ఉండడంతో వారికి శ్వాస తీసుకోవడమే కష్టమైంది. దీంతో పక్క భవనానికి ఉన్న షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాము లోపలికి వెళ్లేసరికి అక్కడ 7 మృతి చెందారని జహీద్, అజ్మత్ అనే 2 యువకులు తెలిపారు. మరోవైపు సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలంటూ సమగ్ర విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పగా షార్ట్ సర్క్యూట్ జరగలేదని, ఫీడర్ ట్రిప్ కాలేదని పోలీసులు ఫోన్ చేసిన తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేశామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గుల్జార్ హౌస్ లో ప్రమాదం జరిగిన కమర్షియల్ భవనాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మెట్రో జోన్ సిఈ చక్రపాణి, హైదరాబాద్ సౌత్ సర్కిల్ ఎస్సీ సోమిరెడ్డి పరిశీలించారు. ఇక ఆ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని, విద్యుత్ మీటర్ దగ్గర ఫ్యూజ్ పోవడం, ఫీడర్ ట్రిప్ కావడం వంటి సమస్యలు తలెత్తలేదని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై మృతుల బంధువు ఉత్కుష్ మోడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగక ముందు అక్కడి పరిస్థితులు, ఘటన జరగడానికి గల కారణాలు, ప్రమాద తీవ్రతకు దారితీసిన అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైర్, విద్యుత్, పోలీస్ విభాగాల అధికారులతో విచారణ జరిపి ఆధారాలను సేకరించి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం బయటకు వెళ్లే దారి లేకపోవడం, దట్టమైన పొగ పీల్చడం వల్లనే మృతుల సంఖ్య పెరిగినట్లు తేలిందన్నారు. ఘటనా స్థలంలో 3 చనిపోగా మిగిలిన 14 మంది ఆసుపత్రులకు తరలించే క్రమంలో మృతి చెందినట్లు గుర్తించామని పోలీసులు వివరించారు. గుల్జార్ హౌస్ లోని మొదటి, 2వ అంతస్తుల్లో మంటలు, దట్టమైన పొగలు వ్యాపించిన క్రమంలో బాధితులు భవనంపైకి వెళ్లడానికి ప్రయత్నించినట్లు తెలిసిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. అయితే టెర్రస్ పైన ఉన్న కార్మికులు మెట్ల ద్వారానికి తాళం వేయడంతో పైకి వెళ్లే మార్గం లేక, తప్పించుకునే అవకాశం లేక బాధితులు మృత్యువాత పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంది. అయితే టెర్రస్ పై నిజంగానే కార్మికులు ఉన్నారా? ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే పైన ఉన్న కార్మికులు ఏమయ్యారు? ఎందుకు బాధితులను కాపాడే ప్రయత్నం చేయలేదు? అగ్ని ప్రమాదంలో ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అగ్నిమాపక శాఖ వెల్లడించింది.